మెరు పర్వతం ఒకసారి శివునికి ఘోరమైన తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షం అవ్వగానే శివుణ్ణి ఒక వరం అడుగుతుంది. అదేంటి అంటే నాకొక కొడుకు కావాలి అని. అప్పుడు మెరు పర్వతానికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరే భద్ర అని పెట్టుకుంది. అందుకోసమనే ఈ ప్రాంతానికి భద్రాచలము అని పేరు వచ్చింది. అది త్రేతాయుగం. రామలక్ష్మణ సీతాలు అరణ్య వనవాసం చేస్తున్నారు. ఆ టైంలో మన ఏరియా మొత్తాన్ని దండకారణ్యం అని పిలిచేవారు. అందులో ప్రస్తుతం ఇప్పుడున్న భద్రాచలం ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ రాముడు కాసేపు కూర్చున్నాడు. ఇకప్పటి నుండే ఈ భద్రుడు ఎవరైతే ఉన్నారో అతనికి రాముడు అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది. భద్రునికి జన్మతః రాముని భక్తి అబ్బింది. అందుకోసమనే భద్రుడు గోదావరి నది ఒడ్డునకు వచ్చి రామునిపై భక్తితో రామునికి తీవ్ర తపస్సు చేశాడు. ఎంత ఘోరమైన తపస్సు చేశాడు అంటే ఆ తపస్సును చూసి దేవాది దేవతలే భయపడ్డారు. అయితే ఆ తపస్సును మెచ్చిన విష్ణుమూర్తి భద్రుని ముందు ప్రత్యక్షమయ్యారు. కరెక్ట్ గా విష్ణుమూర్తి 4 చేతులతో ప్రత్యక్షమయ్యారు కాబట్టి పై 2 చేతుల్లోనేమో శంఖ చక్రాలున్నాయి. కింది చేతుల్లో ఒక చేతులేమో తామర పువ్వు, ఇంకొక చేతులేమో ధనస్సు ఉంది. అప్పుడు భద్రుడు విష్ణుమూర్తిని చూసి నీవే శ్రీమన్నారాయణునివి, నీవే కృష్ణునివి, నీవే విష్ణుమూర్తివి, కాని స్వామి నాకు మీరు రాముని అవతారంలో దర్శనం ఇవ్వండి అని వేడుకున్నాడు. ఎందుకంటే మీ అన్ని అవతారాల్లో నాకు రాముని అవతారం అంటే చాలా ఇష్టం. భద్రుడు మీరు నా ముందు రామునిలాగానే ప్రత్యక్షం అవ్వండి స్వామి అని అనగానే విష్ణుమూర్తి నేను రాముని అవతారంలో ఎలా ఉండేవాణ్ణి అనే ఆలోచనల్లోకి వెళ్లిపోయారు. అయితే విష్ణుమూర్తి ఉంటే పక్కనే లక్ష్మీదేవి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క ఛాతిపైనే లక్ష్మీదేవి ఉంటుంది. కానీ రామునికి సీతాదేవి మాత్రం ఖచ్చితంగా పక్కనే ఉండాలి. మరి సీతాదేవి కరెక్ట్ గా ఏ పొజిషన్ లో ఉండాలి? ఎడమ తొడ అనేది భార్య కోసం అండ్ కుడి తొడ అనేది పేరెంట్స్ అండ్ పిల్లల కోసం. సో అందుకోసమనే రాముని యొక్క ఎడమ తొడపై సీతాదేవి కూర్చొని ఉంటుంది. ఇకపోతే లక్ష్మణుడు పక్కనే ఉండాలి. అండ్ ఇప్పుడు చేతులలో ఏముండాలి అని ఆలోచించారు. ఎడమ చేతిలోనేమో ధనస్సు ఉండాలి అండ్ కుడి చేతిలోనేమో బాణం ఉండాలి. అలాగే పై 2 చేతులలో ఒక చేతిలో శంఖం, ఇంకొక చేతిలో చక్రం ఉండాలి. మరి ఆంజనేయుడు పక్కనే ఉండాలా? లేదు. ఎందుకంటే ఎప్పుడైతే రాముడు మొట్టమొదటిసారిగా భద్రుడిపై కాలు మోపాడో అప్పటికి ఇంకా కిష్కింధ కాండ స్టార్ట్ అవ్వలేదు. అండ్ సీతాదేవి కూడా రాముని దగ్గరే ఉంది. సీతాదేవి ఉంది అంటే అప్పటికింకా హనుమంతుడు రాముని దగ్గరికి చేరలేదు. అందుకోసమనే హనుమంతుడు ఎక్కడుండాలి? పక్కన కాకుండా ముందుండాలి. ఆ ముందు ఉండి రామునికి నమస్కారం చేస్తున్నట్టుగా ఉండాలి. అందుకోసమనే భద్రాచలంలో ఇప్పటికీ కూడా రాముని పక్కనే హనుమంతుడు ఉండడు. కొంచెం ఎదురుగా చూస్తే అక్కడుంటారు. ఇక భద్రుని కోరిక మేరకు విష్ణుమూర్తి రామునిలాగా అక్కడే అలానే కొలువై ఉన్నారు. అంటే స్వయం ప్రకటితంగా వెలిశారు. అలా విష్ణుమూర్తి రాముని అవతారంలో మళ్లీ భద్రునిపై కొలువయ్యాడు. ఇక్కడ భద్రుని కోరిక చాలా సింపుల్. నా తలపై రాముడు కొలువై ఉండాలి అనేది భద్రుని కోరిక. అండ్ రాముడు కూడా అలానే కొలువై ఉన్నాడు. అంతే. అంతేగాని భద్రునికి ఇక్కడ ఆలయం కట్టాలి, భక్తులు రావాలి, ఈ సందడంతా చేయాలి అనే కోరిక లేదు. అయితే అలా కొలువై ఉన్న రాముని విగ్రహాల చుట్టూ పూర్తిగా పుట్టలు కట్టి ఆ విగ్రహాలు ఎవ్వరికి కనిపించని స్థితిలోకి వెళ్లిపోయాయి. అప్పటికి ఈ విగ్రహాలు ఎవరికి కనబడట్లేదు. మరి ఈ విగ్రహాలు మళ్ళీ ఎవరికొకరికి కనబడాలి కదా. అలా కొన్ని సంవత్సరాల తర్వాత రాముడు మళ్ళీ ఆ ప్రాంతంలో ఉండే పోకల దమ్మక్క అనే ఒక ఆమెకి కలలో దర్శనమిచ్చాడు. రాముడు పోకల దమ్మక్క యొక్క కలలోకి వచ్చి నేను ఈ ప్రాంతంలో ఈ పుట్టలో ఉన్నాను, నన్ను బయటికి తీసి ఒక పందిరి వేసి నన్ను అందులో పెట్టి నాకు రోజు నైవేద్యం పెట్టు అని కలలో వచ్చి చెప్పారు. సో అనుకున్నట్టుగానే ఆ అడవి ప్రాంతానికి పోకల దమ్మక్క వెళ్లి అక్కడ చుట్టూ చూసింది. అప్పుడు ఒక పుట్టలో నుండి వస్తున్న వెలుగును చూసి ఆ పుట్టను తవ్వితే అందులో సీతారామ లక్ష్మణుల వారి విగ్రహాలు బయటపడ్డాయి. ఇక దమ్మక్క ఆవిడకు చేతనైన దాంట్లో ఒక పందిరి వేసి అందులో సీతారాముల యొక్క విగ్రహాలను పెట్టి ప్రతిరోజు కూడా తాటికాయను నైవేద్యంగా పెట్టేది. అయితే ఈ పోకల దమ్మక్క ఒక రోజు రాముని దగ్గర కూర్చొని ఏడ్చింది. ఎందుకో తెలుసా? రామ నా వయసు అయిపోతుంది, ఒకవేళ నా వయసు అయిపోయి నేను చనిపోతే నీకు మళ్ళీ పందిరెవరేస్తారు, నీకు ప్రతిరోజు నైవేద్యం ఎవరు పెడతారు, నువ్వు మళ్ళీ పుట్టల్లోకి వెళ్లిపోతావు అని ఏడ్చింది. అప్పుడు పోకల దమ్మక్క ఇంటికెళ్లి పడుకున్న తర్వాత రాముల వారు మళ్ళీ ఆమె కలలోకి వచ్చి దమ్మక్క నువ్వేం బాధపడకు, నా కోసం ఒకడు వస్తున్నాడు, అతన్ని నా కోసం ఆలయాన్ని కట్టిస్తాడు, ప్రతిరోజు నైవేద్యం ఉండేలా చూస్తాడు. ఒక్కసారి అతను నాకు ఆలయం కట్టించిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ ఆలయం ఉంటుంది, నాకసలు నైవేద్యానికి ఏ డోకా ఉండదు, నువ్వు బాధపడకు అని చెప్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో లింగన్న కామాంబ అనే దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి కూడా చాలా పూజలు చేసిన తర్వాత లేక పుట్టాడు. ఆ అబ్బాయికి తల్లిదండ్రులు పెట్టుకున్న పేరేంటి అంటే గోపరాజు అని. ఆయనే మన కంచర్ల గోపన్న అలయాస్ రామదాసు గారు. రామదాసు గారికి కూడా చిన్నప్పటి నుండి రాముడు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి రాముని యొక్క పాటలు, ఆ పుస్తకాలు అవన్నీ చదివేవారు. తన చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లో సంపూర్ణ రామాయణం అని నాటకాలు వేస్తారు కదా, అలా వేశారు. అప్పుడే రామదాసు ఆ నాటకాలను చూసి అప్పటి నుండి రామునికి ఇంకా పెద్ద భక్తుడయ్యాడు. నిజం చెప్పాలి అంటే రామదాస్ కి రాముడంటే భక్తి కాదు, ఒక పిచ్చి ఏర్పడింది. అయితే ఒక వయసు వచ్చిన తర్వాత గోపన్నకి కమలాంబ అనే ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. అలాగే గోపన్నకి దాన ధర్మాలు చేయడం అంటే చాలా ఇష్టం. అందుచేత ప్రతిరోజు ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అన్నదానం పెట్టేవాడు. ఆ అన్నదానంలో భాగంగా అక్కడున్న చుట్టూ
ఉన్న వాళ్ళంతా వచ్చి ఆయన చేత్తో వడ్డిస్తే తినేవాళ్ళు. అయితే కొంతకాలం తర్వాత రామదాసు గారి యొక్క తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. ఇక అన్నదానం పెట్టడానికి స్తోమత లేకపోతే రామదాసు గారి భార్య కమలాంబ గారు తన ఇంటి నుండి తీసుకొచ్చిన బంగారం ఏదైతే ఉంటుందో అదంతా అమ్మేసి ఆ డబ్బుని రామదాసుకిస్తే రామదాసు గారు మళ్ళీ అన్నదానం పెట్టడం స్టార్ట్ చేశారు. మనము 1,00,000 తప్పులు చేసి ఒక్కసారి అన్నదానం పెడితే మనం చేసిన తప్పులు అన్ని పోతాయి అని అనుకుంటాము. ఇన్ఫాక్ట్ అదే కాకుండా మనం అన్నదానం పెడుతున్నాము అని బ్యానర్ కట్టించుకుంటాము అండ్ అలాగే ఒక 10 సార్లు మైక్ లో చెప్పించుకుంటాము. కానీ డొక్క సీతమ్మ గారు లాంటి వాళ్ళు, రామదాసు గారి లాంటి వాళ్ళు ఏది ఆశించకుండా కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు అన్నదానం చేస్తూనే వచ్చారు. అలాగే వాళ్ళది వాళ్ళు ఎక్కడ కూడా గొప్పగా చెప్పుకోలేదు. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, ఒకరోజు చేసిన అన్నదానమే 10 సార్లు చేసిన అన్నదానమే. బట్ రియాలిటీ చెప్తున్నా, అది కూడా మన పూర్వీకులతో కంపేర్ చేస్తూ. దానం చేసి చేసి గోపన్న దగ్గర ఉన్న ఆస్తంతా కరిగిపోయింది, చేతిలో చిల్లి గవ్వలేదు, మరి ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నప్పుడే గోపన్నకి 2 మేనమావలు ఉండేవాళ్ళు. వాళ్ళే అక్కన్న మాదన్న. వాళ్ళిద్దరు కూడా అప్పుడు హైదరాబాద్ లో కులీ కుతుబ్ షాహీలు పాలిస్తున్నారు కదా, వారి దగ్గర మంత్రుల్లాగా పనిచేసేవారు. అప్పుడు గోల్కొండ కోటని ఏలుతున్నది తనాషా. సో ఈ 2 మేనమామలు గోపన్న దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే ఎలా బ్రతుకుతావురా అని, నీకు తినడానికి తిండిలా వస్తుంది డబ్బెలా అని, మేము పనిచేసే గోల్కొండ రాజు దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాము అని చెప్పి వాళ్ళిద్దరూ రామదాసుని గోల్కొండలోని తనాషా దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు తనాషా గోపన్నను అన్ని రకాలుగా పరీక్షించి అతని తెలివిని చూసి ఆయన ఉండే ప్రాంతంలోనే అంటే భద్రాచలం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి తహసీల్దార్ గా నియమించారు. సో ఈ తహసీల్దార్ అంటే ఏంటి అంటే అప్పట్లో అక్కడ ఉన్న ట్యాక్స్ నంతా కలెక్ట్ చేసి ఆ ధనాన్నంతా కూడా గోల్కొండలోని కుతుబ్ షాహీలకి అప్పజెప్పాలి. అయితే ఇక్కడే గోపన్న యొక్క కథ మలుపు తిరిగింది. అదెలా అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా పోకల దమ్మక్క గురించి. ఆమె రామదాసు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు భద్రాచలానికి తహసీల్దార్ కదా, నా రాముడు అక్కడ ఎండలో ఎండుతున్నాడు, ఆయనకు ఒక ఆలయం లేదు, నాకేమో వయసైపోయింది, ఆయన్ని ఎవరు పూజిస్తారు, ఆయనకు ఒక ఆలయం కట్టించండి అని అడిగింది. సో ఆబ్వియస్లీ మన రామదాసు గారు కూడా గొప్ప రామభక్తుడు కాబట్టి ఆమెకు మాటిచ్చారు, ఖచ్చితంగా ఆలయాన్ని కట్టిస్తాను అని. సో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ అక్కడ ఆలయాన్ని కట్టడానికి అయ్యే ఖర్చెంతో తెలుసా? 6 లక్షల వరహాలు. మరి 6 లక్షల వరహాలను చందాల రూపంలో వసూలు చేద్దాము అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా రైతులే అండ్ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆల్రెడీ అప్పటికే వాళ్ళంతా కుతుబ్ షాహీలకు ట్యాక్స్ కడుతున్నారు. సో వాళ్ళ దగ్గర నుండి డబ్బుని కలెక్ట్ చేసి ఒక ఆలయాన్ని కట్టలేడు. అందుకోసమనే రామదాసు ఒక డెసిషన్ తీసుకున్నాడు. అదేంటి అంటే రామదాసు గారు ట్యాక్స్ రూపంలో ఏవైతే వసూలు చేసిన డబ్బులున్నాయో అవన్నీ కూడా గోల్కొండకు వెళ్లి కుతుబ్ షాహీలకు అప్పజెప్పకుండా ఆ డబ్బుతోనే ఆలయాన్ని నిర్మించాలి అని అనుకున్నారు. ఎందుకంటే తనాషాకు వెళ్లి ఈ సమస్య గురించి చెప్పినా సరే ఆయన కూడా ప్రజల కోసమే పనిచేస్తాడు, అదేదో నేనే చేస్తాను అని అనుకున్నారు. అనుకున్నట్టుగానే 6 లక్షల వరహాలతోని భద్రాచలంలో రామునికి అద్భుతమైన గుడిని కట్టించారు. సో ఆ టైంలో అంత పెద్ద గుడిని కట్టించారు కాబట్టి, అది కూడా ఒక తహసీల్దార్ గా ఉంటూ కట్టించారు కాబట్టి భద్రాచలం అంతా కూడా రామదాసు గారి పేరు మారుమోగింది. అలా ఆ విషయం పాకుతూ పాకుతూ గోల్కొండ వరకు వచ్చింది అండ్ తనాషా గారికి తెలిసింది. రామునికి అంత భక్తితో అంత మంచి ఆలయాన్ని కట్టారు కాబట్టి ప్రజలంతా కూడా కంచర్ల గోపన్నకి ఒక బిరుదిచ్చారు. అదేంటి అంటే రామదాసు అని. ఇక అప్పటి నుండే కంచర్ల గోపన్నను రామదాస్ గా పిలవడం స్టార్ట్ చేశారు. అయితే తనాషాకి ప్రభుత్వ సొమ్ముని ఉపయోగించుకొని ఆలయాన్ని కట్టాడు అండ్ అలాగే నా దగ్గర పర్మిషన్ తీసుకోకుండా కట్టాడు అన్న కోపంతో కంచర్ల గోపన్నను బందీగా చేసి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. చెప్పినట్టుగానే రామదాసును బందీగా చేసి గోల్కొండకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కంచర్ల గోపన్నని ఒక జైల్లో వేశారు గోల్కొండలోనే. అండ్ ఇప్పటికీ గోల్కొండలో ఆ జైలు మీకు వెళ్తే కనిపిస్తుంది, మీరు వెళ్తే చూడొచ్చు. చేసిన తప్పుకు గాను ఈ శిక్ష తగ్గాలి అంటే తనాషా ఒక్క షరతు మాత్రమే పెట్టాడు. అదేంటి అంటే నువ్వు ప్రభుత్వం దగ్గర తీసుకున్న పన్ను డబ్బు 6 లక్షల వరహాలు ఏదైతే ఉన్నాయో అవి గనక తిరిగి చెల్లిస్తే నిన్ను వదిలిపెడతాము అని. కాకపోతే రామదాస్ 6 లక్షల వరహాలు ఎక్కడి నుండి వస్తాయి? అండ్ అందరి దగ్గర చందాలుగా కలెక్ట్ చేసి తీసుకొద్దామన్నా 6 లక్షల వరహాలు అనేది ఇంపాసిబుల్. అలా రామదాసుని గోల్కొండలో జైల్లో వేసి చిత్రహింసలు పెట్టారు. గొలుసులతో కట్టేశారు, కొలడాలతో కొట్టేవారు. అలా కొన్ని సోర్సెస్ ప్రకారం రామదాసు గోల్కొండలోనే 12 సంవత్సరాలు జైల్లోనే ఉన్నారు. మీరు గనక వేరే వాళ్ళు రాసిన కీర్తనలు గనక చూస్తే అవి దేవుణ్ణి పొగుడుతూ చాలా శాంతివంతంగా భక్తితో ఉంటాయి. కానీ రామదాసు గారు మాత్రం అలా రాయలేదు. ఆ 12 సంవత్సరాలు ఆయన జైల్లో ఎలా అయితే ఉన్నారో, ఎలా అనుభవించారో అలా రామునిపై భక్తి వస్తే భక్తితో, కోపం వస్తే కోపంతో, జాలేస్తే జాలితో ఆయనకి ఎలా అనిపిస్తుందో అలానే కీర్తనలు రాశారు. ఒకరోజు రామదాసు తన కీర్తనల్లో సీతమ్మ తల్లికి చెప్పుకుంటూ నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ కీర్తనలు రాశారు. దీని మీనింగ్ ఏంటి అంటే నన్ను రక్షించమని రామునికి చెప్పు సీతమ్మ తల్లి అని. అప్పుడు రామదాసు గారి యొక్క కష్టాలు చూడలేక లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఆయన నీకోసం ఆలయాన్ని కట్టాడు, ఇంతమందికి అన్నదానం చేశాడు, మరి ఎందుకని ఆయనకు అన్ని శిక్షలు వేస్తుంటే నువ్వు ఆపట్లేదు అని అడిగిందంట. అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడంటే రామదాసును చూస్తుంటే నా హృదయం కూడా తరుక్కుపోతుంది, ఆపాలని నాకు ఉంది, కాకపోతే పూర్వజన్మలో ఆయన చేసిన ఒక్క చిన్న పాపం వల్ల ఆయన ఈ జన్మలో ఇన్ని బాధలు అనుభవిస్తున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది ఆ పాపం ఏంటి అని. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, గత జన్మలో రామదాసు ఒక పంజరంలో చిలుకను బంధించాడు. ఆ చిలక ఆ పంజరంలో ఎన్ని బాధలైతే పడిందో ప్రస్తుతం రామదాసు కూడా అదే బాధలు పడుతున్నాడు. ఒక్కసారి పూర్వజన్మ కర్మ గనక అయిపోతే నేనే వెళ్లి రామదాసుని కాపాడతాను అని చెప్పాడు.
ఇక కొన్ని రోజుల తర్వాత ఆ కర్మ ఏదైతే ఉందో అది అయిపోయింది. అప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు రాజకుమారుల్లాగా వేషాలు వేసుకొని గోల్కొండకి రాత్రి బయలుదేరారు. అలా ఆ రోజు రాత్రి తనాషా గోల్కొండలో ఏ గదిలో అయితే పడుకుంటాడో రామలక్ష్మణులు రాజకుమారుల వేషంలో ఆ గదిలోకి వెళ్లారు. అయితే రాజకుమారులు ఆ గదిలోకి వెళ్లిన తర్వాత అక్కడ వచ్చే ఎనర్జీకి వాళ్ళ తేజస్సుకి తనాషా నిద్రలేచి కనీసం ఏమీ అరవకుండా వాళ్ళని అలానే చూసుకుంటూ ఉండిపోయాడు. ఇక అప్పుడు రామలక్ష్మణులు వాళ్ళ దగ్గర ఉన్న ఒక సంచిని తీసి అందులో 6 లక్షల వరహాలను తనాషా ముందు గుమ్మరించి, మేము రామదాసు యొక్క దాసులము, ఆయన కోసమే ఈ ధనాన్ని తీసుకొచ్చాము, ఈ ధనాన్ని తీసుకొని రామదాసు గారిని విడిపించండి అని చెప్పారు. అయితే ఇదంతా చూసిన తర్వాత తనాషాకి డౌట్ రావాలి, మీరు ఎవరు అని, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఇంత రాత్రి ఎందుకు వచ్చారు, ఇంత డబ్బు మీకు ఎక్కడిది, ఒకవేళ మీ దగ్గర ఇంత డబ్బు ఉంటే ఇన్ని రోజులు ఎందుకు రావాలి అని. కానీ తనాషా మాత్రం ఇదేది అడగలేదు. వాళ్ళు డబ్బిచ్చారు, తనాషా ఆ డబ్బును తీసుకున్నాడు, రామదాసు దగ్గరికి వెళ్లి, రామదాసు నీకోసం 2 దాసులు వచ్చారు, వాళ్ళు నీ డబ్బును మొత్తం కట్టారు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి రామదాసుకి మంచి కట్టు వస్త్రాలు ఇచ్చి, అలాగే భద్రాచలానికి మళ్లీ రామదాసుని తహసీల్దార్ లాగా చేసి ఆయన్ని భద్రాచలానికి పంపించారు. ఇన్ఫాక్ట్ కొన్ని సోర్సెస్ ప్రకారం ఆ 6 లక్షల వరహాలు ఏమైతే ఉన్నాయో తనాషా మళ్లీ ఆ 6 లక్షల వరహాలు మొత్తాన్ని రామదాస్కే ఇచ్చారంట. అండ్ ఆ 6 లక్షల వరహాలను రామదాసు తీసుకొని వెళ్లి రామునికి కావాల్సిన ఆభరణాలు ఇంకా టెంపుల్ ని ఎలాగైతే డెవలప్ చేయాలో అలా చేశారంట. అయితే ఎప్పుడైతే రామదాసు రిలీజ్ అవుతున్నాడో అప్పటికి రామదాసు కూడా నాకు దాసులు ఎవరు, నాకింత డబ్బు పెట్టి నన్ను విడిపించేది ఎవరు అనే డౌట్ లో ఉన్నారు. కాకపోతే రామదాసుకి అప్పుడే అర్థమైంది రామలక్ష్మణులే వచ్చి ఆయన్ని కాపాడారు అని. ఇక రామదాసు మళ్లీ భద్రాచలంకి వచ్చిన తర్వాత ప్రతి రోజు ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు అవన్నీ ఆయనే చూసుకొని అక్కడే ఉండి మళ్లీ సాయంత్రానికి ఆయన ఇంటికి వచ్చేవారంట. అలా కొన్ని సంవత్సరాలు భద్రాచలంలో రామునికి సేవ చేసుకున్న తర్వాత రామదాసు గారి యొక్క వయసు అయిపోయింది. సో వయసు అయిపోయిన తర్వాత రామదాసు ఇంట్లోనే కూర్చొని, రామా నేను ఇక నడవలేను, నీ ఆలయానికి రాలేను, నన్ను తీసుకెళ్లిపో అని అడిగాడంట. రామదాస్ గారు ఎలా అంటే ప్రతిసారి రామ రామ అంటూ కలవరిస్తూనే ఉంటారు. ప్రతిసారి ఆయన భార్య కమలాంబ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి కూడా రాముని గురించే గొప్పగా చెప్తూ ఉంటాడు. అయితే రామదాసు గారి యొక్క చివరి రోజుల్లో రామదాసు గారి ఇంటి ముందుకి వైకుంఠం నుండి ఒక విమానం వచ్చి కరెక్ట్ గా రామదాసు గారి ఇంటి ముందు ఆగిందంట. ఆ విమానం నుండి 2 పార్షాదులు దిగి రామదాసు గారి ఇంట్లోకి వచ్చి, రామదాసు నిన్ను విష్ణుమూర్తి తీసుకొని రమ్మంటున్నాడు అని చెప్తే రామదాస్ గారు ఒక్క నిమిషం ఆగండి అని తన భార్య దగ్గరికి వెళ్లి, కమలాంబ విష్ణుమూర్తి నన్ను తీసుకెళ్లడానికి విమానాన్ని పంపించాడు, నువ్వు గనక వస్తావా అని అడిగారంట. సో అప్పుడు కమలాంబ గారు ఇవన్నీ ఏం ఆలోచించలేదు, ఎందుకంటే ప్రతి రోజు రామదాస్ గారు రాముని గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అలానే ఆ రోజు కూడా రామదాస్ గారు ఏదో చెప్తున్నారు అని అనుకోని, ముందైతే మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని చెప్పిందంట. ఇక అలా అన్న తర్వాత వెంటనే రామదాసు గారు వెళ్లి ఆ విమానం ఎక్కారు. ఇక ఆయన అలా వెళ్లిపోతూ ఉంటే కమలాంబ గారికి ఏదో శబ్దం వచ్చి ఆమె బయటకు వచ్చి చూసేసరికి ఆ విమానంలో రామదాస్ గారు వెళ్లిపోతున్నారు. అప్పుడు కమలాంబ గారు గుండె పగిలేలా ఏడ్చారు. అలానే ఏడ్చుకుంటూ నడుచుకుంటూ రాముని ఆలయం దగ్గరికి వెళ్లి గర్భగుడిలో కూర్చొని, నేను కూడా నా పుట్టినప్పటి నుండి మీకు సేవ చేసుకుంటూనే ఉన్నాను కదా, నన్నెందుకు తీసుకెళ్లలేదు అని ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు ఆకాశవాణి వచ్చి, కమలాంబ నిన్ను కూడా తీసుకువెళ్లాల్సిన సమయం వస్తుంది, అప్పుడు తీసుకెళ్తాము, ఇప్పుడు మాత్రం కుదరదు, ఎందుకంటే నువ్వు మీ కొడుకైన రఘురాముణ్ణి చూసుకోవాలి, అతడు వృద్ధిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్వయాన మేమే వచ్చి తీసుకెళ్తాము అని చెప్పింది. సో ఇదండి భద్రాచలంలో రాముడు ఎలా వెళ్తాడు అనేది పూర్తి స్టోరీ. యాక్చువల్లీ స్టోరీ కాదు, హిస్టరీ. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ చాలా వరకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము అని అనుకుంటున్నాము. అయితే భద్రాచలం గురించి చెప్పాలి అంటే ఈ 1 పార్ట్ లోనే కాదు, అక్కడ జరిగిన రహస్యాలు, అక్కడున్న వేరే వేరే విశేషాలు ఇవన్నీ కూడా మీకు చెప్పాలి. ఒకవేళ నాకు గనక ఈ వీడియోకి ఒక 2 లక్షల వ్యూస్ వచ్చి ఒక 200 కామెంట్లు అండ్ అలాగే ఒక 10,000 లైక్లు గనక వస్తే ఖచ్చితంగా భద్రాచలం ఒక పార్ట్ 2 చేస్తాను. అండ్ ట్రస్ట్ మీ భద్రాచలం పార్ట్ 2 ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంటుంది. సో అందుకోసం మీరేం చేస్తారు అంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.